ప్రభాస్ ఈ పేరు తెలియని ప్రేక్షకులే ఉండరు. ఈశ్వర్తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మన డార్లింగ్ ప్రభాస్ అంచెలంచెలుగా ఇండస్ట్రీలో పెదనాన్న కృష్ణంరాజు వారసుడిగా తన నటనతో ప్రేక్షకులను మెప్పించి డై హార్ట్ ఫ్యాన్స్గా అయితే చేసుకున్నాడు. ఇక మన రాజుగారి నుంచి 2025లో భారీ పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇక 2023లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే 2024లో మాత్రం కేవలం కల్కి 2898 AD సినిమాతో మాత్రమే సందడి చేశారు. ఆ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అయితే సాధించింది. ఇక ప్రభాస్ ప్రతి సంవత్సరం 2 సినిమాలను విడుదల చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నప్పటికీ అనేక కారణాల వల్ల ఇది సాధ్యం కాలేకపోతుంది. అయితే 2025లో మాత్రం ప్రభాస్ నుంచి 3 భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించే అవకాశం ఉందని సమాచారం అయితే వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. టాక్ పార్టీ దాదాపు పూర్తవగా 4 పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం తొలుత ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడే సూచనలున్నాయి. అయినప్పటికీ ఈ సినిమాను 2025లో వేసవిలో ఖచ్చితంగా విడుదల చేస్తారని సమాచారం ఉంది. ఇక మరోవైపు మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో అతిథి పాత్రలో డార్లింగ్ ప్రభాస్ అయితే నటిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రభాస్ పాత్ర కారణంగా భారీ అంచనాలు సంతరించుకుంది. ఆయన పాత్ర ఎంత సమయం ఉంటుందనేది ఇంకా స్పష్టత లేకపోయినా కానీ ఈ సినిమా కూడా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇదే కాకుండా సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ ఆర్మీ నేపథ్యంలో యుద్ధం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించి 2 షెడ్యూలు ఇప్పటికే పూర్తయ్యాయని, సమ్మర్ వరకు ఈ చిత్రాన్ని ఫైనల్ చేయాలని హను రాఘవపూడి టీం అయితే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మనకున్న సమాచారం ప్రకారం రాజాసాబ్, కన్నప్ప, ఫౌజీ చిత్రాలు 2025లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ప్రభాస్ నుంచి ఏ ఏడాది కూడా 3 సినిమాలు విడుదలైన సందర్భాలు లేకపోవడంతో 2025 ఆయనకు ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 3 చిత్రాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న సాలార్ 2, స్పిరిట్ వంటి సినిమాలు కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో అయితే ఉన్నాయి. ఇవి 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. 2025లో ప్రభాస్ సినిమాల హవా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.